హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం మా ఫాతిమా. గురువు గారు, గురుగ్రహం మార్పు వల్ల తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారు చాలా బాగుపడతారమ్మా. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహము భాగ్య రాజ్యస్థితాల్లోకి మారుతున్నాడు గురుడు. ఇప్పటి వరకు వద్దంటే అప్పులు తగ్గించేశారు జనం తులారాశి వారికి. ఇప్పుడు మరి తీర్చాలి కదా, దానికి సంబంధించిన దానికి డబల్ రెట్లు వీళ్ళకి ఆదాయం వచ్చేస్తుంది. వృత్తిలో ప్రమోషన్స్ వచ్చేస్తాయి, ట్రాన్స్ఫర్స్ వీరు కోరుకున్న చోటుకు వచ్చేస్తాయి. సింహరాశి వాళ్ళకి పోటీ ఇచ్చేస్తారనమాట ఈ తులారాశి వాళ్ళు. అంత బాగుంటుంది. నెక్స్ట్ ఈ తులారాశి వారికి వివాహాలకి ఇంతవరకు లాస్ట్ ఇయర్ ఎవరికి తులారాశి వాళ్ళకి వివాహాలు కాలేదు ఎక్కువ మ్యాక్సిమం. అష్టమగురుడు ఇంకేం వివాహాలు, పనుల డిలే, కట్నాల్లోనో ఏదో ఒకటి ఇలాగా. ఇప్పుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు కాబట్టి వద్దంటే వివాహాలు. అమ్మాయి బాగున్నా బాగోకపోయినా తాను వలచిందే రంభ, తాను ములిగిందే గంగ, అందరూ నీలా కనబడతారనమాట. కాబట్టి అందరికీ టపా మ్యారేజ్లు అయిపోతాయి. నెక్స్ట్ ఈ తులారాశి వారికి చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి పట్టినటువంటి వైభవం పట్టేస్తుంది, రోజు నిత్య కళ్యాణం అన్నట్టు. కాబట్టి కోర్టు కేసుల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు, తర్వాత విద్యార్థులు చదవకుండా మార్కులు ఇంకా ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ పడతాయి. ఒక అమ్మాయి, నువ్వు నమ్ముతావో నమ్మవో, తులారాశి అమ్మాయి సిబిఎస్ఈలో ఈ సంవత్సరము మొన్నే రిజల్ట్స్ వచ్చినాయి, 20 hours per day చదువుతుంది. 500 వచ్చేసినాయి. సో అలా మరి అంత హార్డ్ వర్క్ ఈ తులారాశి వాళ్ళు చేస్తారు. పాపం ఎంతవరకు ఈ తులారాశి వాళ్ళంతా కూడా అష్టమ గురువుల్లో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి సమస్యలు పడ్డారు వీళ్ళు. ఈ గురు మార్పు అనేటటువంటిది వీళ్ళు చక్కగా ఎండాకాలంలో చక్కటి వర్షాలు 2 రోజులు పడితే ఎంత హాయిగా ఉంటుందో అంత ఇదిగా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు వడ్డీలన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ బిల్డింగ్లు కట్టాలనుకున్న వాళ్ళు బిల్డింగ్లు కట్టేస్తారు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి ఆర్టిస్టులకి మెయిన్గా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, టీవీ ఆర్టిస్టులకి, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ఇవన్నీ కూడా సక్సెస్ అవుతారు. సో ఈ యొక్క తులారాశి వారికి ఈము బర్డ్స్ అని చెప్పేసి, అలాగే ఈ యొక్క గొర్రెల పెంపకము, బర్రెల పెంపకము, ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి వీళ్ళకి. అండ్ చాలామంది తులారాశి వారు పబ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా నడపడం అనేటటువంటిది జరుగుతున్నాయి. సో ఈ రకంగా మా కంఫర్టబుల్గా ఉంటారనమాట ఈ తులారాశి వారు అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా. కమిషన్ ఏజెంట్స్, వెజిటబుల్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, రైతులు అంత కోఆర్డినేషన్తో వీళ్ళు. అయితే ఈ తులారాశి వారికి ఏంటంటే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. శనీశ్వరుడు వీళ్ళ యొక్క ఆయుర్దాయాన్ని పెంచుతాడు. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. అయితే ఒకటి మైనస్ పాయింట్ ఉంది ఏంటంటే మొండోళ్ళు అయిపోతారు అనమాట ఈ తులారాశి వాళ్ళు. ఎవరు చెప్పినా కూడా వినకుండా పిల్లల మెంటాలిటీ వచ్చేస్తుంది. సో ఈ గర్భిణీ స్త్రీలకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా, లేకుంటే కనుక అబార్షన్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమరాహు అబార్షన్ చేస్తాడు అండ్ మొండివాళ్ళని చేస్తాడు. సో ఇలాంటి చిన్న మైనర్ ఇవి తప్ప మిగతా ద రెస్ట్ ఇస్ ఓకే అమ్మ తులారాశి వారికి. మరి ఇప్పుడు కోర్టు కేసుల్లో కూడా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? కోర్టు కేసుల్లో బెంచ్ మీదకి రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కేసుల్లో. ఆ తర్వాత కొంతమంది వాళ్ళకి ఎవరికైతే వచ్చిందో ట్రయల్స్ వరకు వచ్చినటువంటి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి. కాబట్టి ఆస్తుల విషయంలో బ్రదర్స్ సిస్టర్స్ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ తులారాశి వారికి ఎవరు మంచి ఎవరు చెడు అనేటటువంటిది అర్థమవుతుంది. అండ్ లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. గురుగారు, ఈ రాశి వారు ఇంకా బాగా లాభం పొందాలి, చక్కగా ఉండాలి వీళ్ళ గ్రహస్థితి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? లాభంలో ఉన్నటువంటి కేతు వీళ్ళని ఫారెన్ పంపించడాలు ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం కేతు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా రాహు బాగుండడు. కాబట్టి పంచమ రాహుకి చేసుకోవాలి. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోం పావు మినుముల్ని
ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మనకి రావి చెట్టుకి నీళ్లు పోయాలా, బకెట్ నీళ్లు పోయాలా, ఓం రాహవే నమః అంటూ జపం చేయాలి. ఈ రకంగా చేసుకున్నట్లయితే లక్షలాది రూపాయలు పెట్టి హోమాలు గేమాలు ఇవన్నీ కూడా అవసరం లేకుండా సింపుల్గా వీళ్ళకి రూపాయి ఖర్చు అవసరం లేకుండా అంతా కూడా రిలీఫ్ పొందొచ్చమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.